తిరుపతి నుంచి కాణిపాకం టికెట్ 130. కాణిపాకం వెళ్ళే దారిలో ఉన్న కొండలు. నేను వెళ్ళేటప్పుడు వర్షం పడడం వలన కొండ మీద మంచు కురుస్తున్నట్లు ఉంది. నేను వెళ్ళినప్పుడు పల్లె వెలుగు బస్సులు లేవు, దానితో లగ్జరీ బస్సులో వెళ్ళవలసి వచ్చింది. కాణిపాకం ఊరు మెయిన్ ఎంట్రన్స్. కాణిపాకం గుడి మెయిన్ ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్. పర్యాటకులకు ఉచిత గదులు కూడా దొరుకును. రూములు బుక్ చేసుకున్న వాళ్లకు ప్రత్యేక రూములు కలవు. ఇక్కడ వాహన పూజ కూడా చేసుకోవచ్చు. చెప్పులు ఇక్కడ భద్రపరచుకోవచ్చు. సర్వదర్శనం వెళ్ళే వాళ్ళు ఈ దారిలో వెళ్ళొచ్చు. సర్వదర్శనంలోని క్యూ లైన్లు. నేను వెళ్ళినప్పుడు భక్తులు కొంచెం తక్కువగా ఉన్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బోర్డు చూసి వెళ్ళొచ్చు. దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. ప్రత్యేక అభిషేక లడ్డు 75, వడ 10 రూపాయలు, పులిహోర 10. ప్రసాదం క్యూ లైన్లు. వడ బాగుంది. లడ్డు ప్రసాదం కూడా బాగుంది. దర్శనం తర్వాత గుడి వెనుక వైపు. ఆలయ చుట్టుపక్కల వివిధ రూపాల విఘ్నేశ్వరులు. ఈ వినాయకుని విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శివుని విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహాలు అన్నీ పక్కన ఉన్న శివాలయం పార్కులో ఉన్నాయి. ఈ పార్కు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫోటోలు దిగనీకి మంచి ప్లేస్. ఇక్కడ ఉన్న ఈ శివాలయంలోనే పార్కు ఉంది. శివాలయంలోని లోపల గుడి ధ్వజస్తంభం. నేను వెళ్ళినప్పుడు వర్షం పడుతూ ఉంది. కాణిపాకం ఆలయ గుడి కోనేరు. 100 రూపాయల దర్శన టోకెన్ కలిగిన వారు. కాణిపాకంలో ఉచిత అన్నప్రసాదం లభించే చోటు. అన్నప్రసాదంలోని క్యూ లైన్లు. భోజనం చాలా బాగుంది. కాణిపాకం వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తినొచ్చు. అన్నప్రసాదం వడ్డిస్తున్న స్వామివారి సేవకులు. మజ్జిగ చాలా బాగుంది. గుడి వద్ద ఉన్న చిన్న వ్యాపారులు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు దొరికే షాపులు. కాణిపాకం ఆలయం గుడి బయట. లడ్డు తయారు చేసే భవనం. లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మరికొన్ని వ్యాపార దుకాణాలు. ఇది నా కాణిపాక ప్రయాణం.